మహబూబాబాద్ జిల్లా బయ్యారం పెద్ద చెరువుపై గుప్త నిధుల తవ్వకాలు ఒక్కసారిగా కలకలం రేపింది. గురువారం అర్ధరాత్రి జేసీబీ సాయంతో తవ్వకాలు నిర్వహించినట్లు సమాచారం. ఇక కట్టమైసమ్మ విగ్రహాలతో సహా తీసుకెళ్లిన గుర్తు తెలియని దుండగులు తీసుకెళ్లారు. ఇక గుంతల చుట్టూ కుంకుమ, పసుపు, అదేవిధంగా నిమ్మకాయలు పెట్టినట్లు ఆనవాళ్లు గ్రామస్తులు గుర్తించారు. ఇక దీంతో కోటగట్ట గ్రామస్తులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. ఈ మేరకు పోలీసులు సంఘటనా స్థలాన్ని చేరుకుని స్థానికుల నుంచి వివరాలు సేకరిస్తున్నారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేసినట్లు వెల్లడించారు. ఎన్నో సంవత్సరాల నుంచి ఈ ప్రాంతం ప్రజలు, రైతులు కొలుచుకునే మైసమ్మ విగ్రహాలను యంత్రాల సాయంతో తీసుకెళ్లడం దుర్మార్గమని స్థానికులు అంటున్నారు. మైసమ్మ తల్లి విగ్రహాలను దొంగిలించిన దుండగులను గుర్తించు, ఇంకా కఠినమైన చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు. అనేది మాకు చాలా నమ్మకమైన దేవత. అది ఈరోజు రాత్రి పౌర్ణమి రాత్రి ఎవరో తూకొని పోయారు, మొత్తం తూకొని పోయారు. దానికి మీ అందరం కూడా చాలా బాధపడతాను. దీని గురించి పోలీసులు ఎమ్మటే ఎంక్వైరీ చేసి వాళ్ళని పట్టుకొని శిక్షించాలని కోరుతున్నాం. నా మ్యారేజ్ అయ్యి ఇప్పటికి 40 ఏళ్ళు దాటింది. అప్పటి నుంచి కూడా ఈ మైసమ్మ తల్లి అంటే మాకు ఒక రకమైన నమ్మకం కాకతీయుల కాలం నాటి నుంచి ఉన్నది. ఏది చేసుకున్నా రైతు వారీగా ఏ పంట మొదలుపెట్టినా ఏమి చేసుకున్నా కూడా ఇక్కడికి వచ్చి అమ్మవారికి కొబ్బరికాయ కొట్టి కోడిని కోసేవాళ్ళు కోడిని ఎట్లా బలిలాగా ఇట్లా